అందరికీ నమస్కారం. నా పేరు చేకూరు స్వాతి. నేను శ్రీప్రకాష్ విద్యానికేతన్ పాఠశాలలో స్టేట్ బోర్డ్ హై స్కూల్ నందు తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు 6వ తరగతిలో సమయస్ఫూర్తి అనే పాఠం చదవబోతున్నాను. పంచవటం అనే ప్రాంతంలోని ఒక మర్రి చెట్టు తొర్రలో రామసుడు అనే పిల్లి నివసిస్తోంది. ఆ చెట్టు క్రింది కన్నంలో పలితుడు అనే ఎలుక కాపరముంటోంది. ఒకనాటి రాత్రి వేటగాడు అక్కడకు వచ్చి ఆ చెట్టు చుట్టూ వల పన్నాడు. అది తెలియని రామసుడు తెల్లవారుతూనే మస్క చీకటిలో ఆహారాన్వేషణకు బయలుదేరి ఆ వలలో చిక్కుకున్నాడు. అది చూసిన పలితుడు, ఆహా, ఎంత అదృష్టము! నా శత్రువు వలలో చిక్కుకున్నాడు. ఈనాటితో వాడి పేడ అనుకున్నాడు. ఇదే సమయంలో చంద్రకుడు అనే గుడ్లగూబ హాయిగా విహరిస్తున్న ఎలుకను చూసి అక్కడకు వచ్చింది. చంద్రకను చూసి పలితుని గుండె గుభేలుమంది. అయిపోయింది నా పని అనుకున్నాడు. ప్రాణభీతితో గిజగిజలాడాడు. ఏం చెయ్యునురా దేవుడా అంటూ చెప్పుకోలేని దీనస్థితిలో మనసులో ఏడుస్తున్నాడు. అందుకనే కాబోలు ఒకరి కష్టాన్ని చూసి సంతోషించి చంకలు కొట్టుకోరాదన్నది అని మనసులో బాధపడ్డాడు. అయినా బుద్ధిమంతులు ప్రమాదం ఎదురైనప్పుడు ధైర్యం పొందుతారు, కానీ అయ్యో నా ప్రాణం పోతుందని ఏడవరు అని ధైర్యం తెచ్చుకున్నాడు. ఎంతైనా ఒక చోట బ్రతుకుతున్న వాళ్ళం కాబట్టి ఈ రామసుని అర్థించి ప్రాణాలు నిలబెట్టుకుంటాను అని అనుకుని నెమ్మదిగా పిల్లి వైపు అడుగులు వేశాడు. మిత్రమా, నమస్కారం. జాతివైరమున్న శత్రుమిత్రులము. చాలా సంవత్సరాల నుండి ఈ చెట్టు వద్దనే బ్రతుకుతున్నాము. ఒకరికొకరు అపకారం చేసుకోలేదు. ప్రస్తుతం కష్టకాలం వచ్చింది కావున శత్రువులం అనుకోకుండా పరస్పరం సహకరించుకొని ఈ ఆపద నుండి బయటపడదాం. కానీ తీరా నీ వలతాళ్ళు కొరికి నిన్ను రక్షిస్తే గుటుక్కున మింగేస్తావేమోనని భయంతో కాసేపు వెనకడుగు వేసి అనవసర ఆలోచన చేశాను. కానీ తెలియని దాని నోట్లో పడి దిక్కులేని చావు చచ్చే కన్నా నీకు ఉపకారం చేసి ఇద్దరము స్నేహంగా ఉందామని, కాదంటే నీకు ఆహారం అయిపోదామని తెగించి వచ్చాను. 5 మర్రి చెట్లు కలిసిన ప్రాంతంలో ఒక మర్రి చెట్టు తొర్రలో పిల్లి ఉండేది. అదే చెట్టు కింద కన్నంలో ఎలుక ఉండేది. ఒకరోజు వేటగాడు వచ్చాడు. వచ్చి ఆ చెట్టు చుట్టూ వల పన్నాడు. వల పన్నితే ఆ విషయము పిల్లికి తెలీదు. పిల్లి ఆహారం కోసం ఉదయాన్నే చీకటితో కిందకు దిగి ఆ వలలో చిక్కుకుపోయింది. అది ఎలుక చూసింది. అబ్బా, ఈరోజు నా శత్రువు పీడ వదిలిపోయింది, వలలో చిక్కుకుపోయాడు అని చెప్పి గెంతులు వేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంది ఎలుక. అదే సమయంలో గుడ్లగూబ అటు ఇటు తిరుగుతున్నటువంటి గెంతులేస్తూ తిరుగుతున్న ఎలుకను చూసి అక్కడకు వచ్చింది. ఆ గుడ్లగూబను చూడగానే ఆ ఎలుక, అయ్యో బాబోయ్, ఈరోజు ఇంక నా పని అయిపోయింది, ఇంక నన్ను చంపేస్తుంది ఈ గుడ్లగూబ అని చెప్పేసి బాధపడుతూ ఉందంట. అప్పుడు అందుకే ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఇలా చంకలు గుద్దుకుంటూ గెంతులు వేస్తూ ఉండకూడదు అని అనుకుందంట ఎలుక. అయినా తెలివైన వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు ధైర్యంగా ఆలోచించి ఆ ఆపదని ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తారే తప్ప ఏడుస్తూ కూర్చోవరు అని మళ్ళీ అలా ఆలోచించి నెమ్మదిగా ఆ పిల్లి దగ్గరకు, వలలో చిక్కుపోయినటువంటి ఆ పిల్లి దగ్గరకు వెళ్ళింది. వెళ్ళి, మిత్రమా, మనిద్దరము ఎప్పటి నుంచో ఈ చెట్టు కిందే ఉంటున్నాము కదా, మనిద్దరము స్నేహితులము, ఇద్దరు జాతులు వేరైనా సరే మనిద్దరం స్నేహితులుగా ఉన్నాము ఎప్పటి నుండో. ఈరోజు మనిద్దరికీ ఆపద వచ్చింది, మనిద్దరు ఒకరికొకరు సహాయం చేసుకుందాము, నేను నిన్ను రక్షిస్తాను. అయితే ఇప్పటి వరకు ఒకవేళ నేను నీ వల కొరికి నిన్ను రక్షిస్తే నువ్వు నన్ను తినేస్తావేమో అన్న భయంతో నీ దగ్గరకు రాలేదు. కానీ తెలియని దాని ఆ గుడ్లగూబ నోట్లో పడి చనిపోయే బదులు నీ నోటిలోనే పని చనిపోవడం మంచిది కదా అని చెప్పి నీకు వచ్చి నీకు ఉపకారం చేసి నీ నోటిలోనే చనిపోవడం మంచిది కదా అని అనుకున్నాను. నేను నీకు సహాయం చేస్తాను అని వచ్చి
ఆ వాళ్ళ తాళ్ళు కొరికిందంట. ధన్యవాదములు.